గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉండే చేపలను తినమని వైద్యులు తరచూ సిఫార్సు చేస్తారు. చేపలు తినడం వల్ల శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరిగి గుండె పనితీరు మెరుగుపడుతుందని అంటారు. అయితే అధిక రక్తపోటు ఉన్నవాళ్లు మార్కెట్లో లభించే అన్ని రకాల చేపలను ఎల్లప్పుడూ తినకూడదని నిపుణులు సూచిస్తున్నారు. కొన్ని ప్రత్యేక పద్ధతిలో నిల్వ ఉంచిన చేపలు లేదా కొన్ని రకాల సముద్రపు ఆహారాన్ని తినడం వల్ల రక్తపోటు అకస్మాత్తుగా పెరిగి గుండెపై తీవ్రమైన ఒత్తిడి పెరుగుతుందట. ఇది చివరికి పక్షవాతం లేదా గుండెపోటుకు దారితీయొచ్చు. అధిక రక్తపోటు ఉన్నవారు అస్సలు తినకూడని 4 రకాల చేపల గురించి తెలుసుకుందాం. మీరు చేపను వండే విధానం కూడా మీ రక్తపోటుపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. చేపలను పెద్ద ముక్కలుగా అధిక నూనెలో వేయించడం వల్ల ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ల వంటి మంచి పోషకాలన్నీ నశించిపోతాయి. అంతేకాకుండా నూనెలోని ట్రాన్స్ ఫ్యాట్స్ కడుపులోనికి ప్రవేశించి రక్తనాళాలలో కొవ్వు పేరుకుపోవడానికి కారణమవుతాయి. దీనివల్ల రక్త ప్రసరణకు ఆటంకం ఏర్పడి రక్తపోటు గణనీయంగా పెరుగుతుంది. చేపలను ఎక్కువ కాలం నిల్వ ఉంచడానికి ఉప్పుతో ఎండపెడతారు. ఇలా ఉప్పు వేసిన చేపలలో సోడియం పరిమాణం ఊహించిన దానికంటే ఎక్కువగా ఉంటుంది. అధిక రక్తపోటు ఉన్నవాళ్లు సోడియంను ఎక్కువగా తీసుకుంటే రక్తనాళాలలో ఒత్తిడి పెరిగి రక్తపోటు అధికమవుతుంది. అందువల్ల అధిక రక్తపోటు ఉన్నవారు ఎండబెట్టిన చేపలు, ఉప్పు వేసిన చేపలను పూర్తిగా మానుకోవాలి. లోతైన సముద్రంలో కనిపించే కొన్ని రకాల చేపలలో పాదరసం అధికంగా ఉంటుంది. కింగ్ మాకెరల్, షార్క్, స్వోడే ఫిష్, ట్యూనా వంటి చేపలలో పాదరసం అధికంగా ఉంటుంది. ఈ పాదరసం అధిక మొత్తంలో శరీరంలోకి ప్రవేశిస్తే అది నేరుగా మన గుండె రక్తనాళాల వ్యవస్థను దెబ్బతీస్తుంది. దీనివల్ల సహజంగా రక్తపోటు పెరుగుతుంది. ఈ రోజుల్లో ప్రాసెస్ చేసిన చేపలు మార్కెట్లో విరివిగా లభిస్తున్నాయి. ఈ ప్రాసెస్ చేసిన చేపలు త్వరగా పాడవకుండా నిరోధించడానికి సోడియం బెంజోయేట్ ఉప్పు వంటి వివిధ రసాయనాల నిల్వలను ఉపయోగిస్తారు. ఇది కాకుండా వీటిని ఎక్కువ కాలం నూనెలో నిల్వ ఉంచడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది. అందువల్ల ఇటువంటి డబ్బాలో నిల్వ చేసిన ఆహార పదార్థాలను తినకూడదు. అధిక రక్తపోటు ఉన్నవాళ్లు చేపలు తినేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎల్లప్పుడూ స్థానిక మార్కెట్లో లభించే తాజా చెరువు చేపలను లేదా సోడియం తక్కువగా ఉండే నది చేపలను కొనండి. చేపలను వేయించడానికి బదులుగా తక్కువ నూనెలో వేయించండి. మసాలాల కోసం కూడా తక్కువ నూనె వాడడం చాలా ఆరోగ్యకరం.